రైట్. దైవ గ్రంథమైన బైబిల్ నుండి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. మరియు యెహోవా దూత ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వము నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైలుబట్ట తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించి ఉన్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, కనికర సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు. అందుకై స్తోత్రం. మమ్మను ప్రేమించి చక్కని ఉదయాన్ని మీరు మాకు అనుగ్రహింపజేసి పెందలకడనే మీ పాద సన్నిధికి వచ్చి మీ వాక్కులు వినే భాగ్యం మాకు దయచేశారు. మా ప్రభువా, ఏ అర్హత లేని మా పట్ల ఇంత గొప్ప విశేషమైన మీ ప్రేమను కుమరింపజేసినందుకై కృతజ్ఞతలు చెల్లించుచు, అల్పులం, అయోగ్యులం, అపాత్రులం అయినా ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని సహవాసమును బట్టి స్తుతిస్తూ, మా ప్రాణనాథుడు, ప్రియుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమాడి వేడుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో కొన్ని విషయాలు తేటగా ఆలోచన చేయాలి. ఈ జకర్యా గ్రంథములో ముఖ్యముగా చెప్పబడిన మాట, అందులో 3వ అధ్యాయం, ఇశ్రాయేలీయుల యొక్క విమోచన. ఇశ్రాయేలీయుల యొక్క విమోచన అనేది మనకి కనబడుతా ఉంది. ఇందులో దాదాపు 10 వచనాలు వ్రాయబడ్డాయి. 1 నుండి 6 వచనాలు యెహోవా దూత మాట్లాడుట. 7 నుండి 10 వచనాలు యెహోవా దూత ద్వారా మాట్లాడుట అనేది గమనిస్తాం. యెహోవా దూత మాట్లాడుట 1 నుండి 6 వచనాలు, 7 నుండి 10 వచనాలు యెహోవా దూత ద్వారా మాట్లాడుట. యెహోవా దూత ద్వారా మాట్లాడుటను గూర్చిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఇందులో క్లుప్తంగా మనము ఉపోద్ఘాతాన్ని వినాల్సి వస్తే, ప్రియులారా, ఈ అధ్యాయములో యెహోవా దూత యొద్ద యెహోషువ నిలువబడుట, అలాగే సాతాను ఫిర్యాది అయి నిలువబడుట అనేది మనం చూస్తున్నాం. గమనించారా? యెహోవా దూత యొద్ద యెహోషువ నిలువబడుట, అలాగే సాతాను ఫిర్యాది అయి నిలువబడుట. అంటే ఇది ఒక న్యాయస్థానముగా కనబడుచు ఉన్నది. ఇది ఒక న్యాయస్థానం. ఇక్కడ న్యాయమూర్తి అంటే జడ్జి ఎవరు? తండ్రి అయిన దేవుడే. ఇక్కడ యెహోషువ ముద్దాయిగా కనబడుతున్నాడు. యెహోషువనేమో ముద్దాయిగా కనబడతా ఉన్నాడు. సాతానేమో నేరాలు మోపేవాడుగా కనబడుతున్నాడు.
యెహోవా దూత అయిన క్రీస్తు యెహోషువ పక్షముగా విమోచకుడుగా ఆయన ఇశ్రాయేలులను విమోచించి ఉన్నత స్థితికి తెచ్చువాడుగా కనబడుచు ఉన్నాడు. అర్థమైందండి? మళ్ళా చెప్తా వినండి. న్యాయమూర్తి జడ్జేమో తండ్రి అయిన దేవుడు, యెహోషువ ఏమో ముద్దాయి, ఈ సాతానేమో నేరాలు మోపేవాడు. అక్కడ యెహోవా దూత కూడా చూస్తున్నాం. ఈ యెహోవా దూత అయిన క్రీస్తేమో యెహోషువ పక్షముగా విమోచకుడుగా ఆయన ఇశ్రాయేలీలను విమోచించి ఉన్నత స్థితికి తెచ్చువాడుగా కనబడుచున్నాడు. పైన మనము 2 అధ్యాయాలలో చూచినట్లు యెరూషలేము ఆశీర్వాదములు, మహిమకు కావలసిన క్షమాపణ, పవిత్రపరచుట, ఈ పై వాగ్దానాలు అనుభవించుటకు కావలసిన షరతులు ఈ అధ్యాయములో చూస్తాం. 2 అధ్యాయాల్లో ఏం చూశాం? యెరూషలేము యొక్క ఆశీర్వాదములు, మహిమకు కావలసిన క్షమాపణ, పవిత్రపరచుట, ఇలాంటి చక్కని వాగ్దానాలు అనుభవించుట కావలసిన పద్ధతులు లేక షరతులు ఈ అధ్యాయములో మనము చూస్తాం. ఇక 1 నుండి 6 వచనాలు, 1 నుండి 6 వచనాలు మనము గమనిస్తే యెహోవా దూత మాట్లాడుట మనం విన్నాం కదా. ఇది ఒక న్యాయస్థానం. న్యాయమూర్తి తండ్రి అయిన దేవుడు, ముద్దాయి ప్రధాన యాజకుడైన యెహోషువ. ఇక్కడున్న యెహోషువ గ్రంథమును రచించిన యెహోషువ కాదు. ఆయనేమో నాయకుడైన యెహోషువ, ఈయనేమో ప్రధాన యాజకుడైన యెహోషువ. ఈయన కాదు, ఆయన కాదు. అర్థమైందండి? ఆయనేమో ఎఫ్రాయిము గోత్రికుడు. ఎవరు మోషే తర్వాత ఇశ్రాయేలీలకు నాయకుడుగా నుండి కనానును జయించి దేశమును పంచిపెట్టిన వాడు ఆయన ఎఫ్రాయిము గోత్రికుడు. అయితే ఇక్కడున్న యెహోషువ ప్రధాన యాజకుడు అనగా లేవి గోత్రికుడు. ఆయనేమో ఎఫ్రాయిము గోత్రికుడు, ఈయనేమో లేవి గోత్రికుడు. జెరుబ్బాబేలుతో కలిసి మొదటిగా బాబేలు చెర నుండి వచ్చిన వాడు ఈ యెహోషువకు ఇంచుమించు 1000 సంవత్సరముల వ్యత్యాసమున్నది. ఎన్ని సంవత్సరాలండి? 1000 అంటే 1000 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది. ఎవరికి? ఆ యెహోషువకి ఈ యెహోషువకి 1000 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది. ఆయనేమో ఎఫ్రాయిము గోత్రికుడు, ఈయనేమో లేవి గోత్రికుడు అని మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ యెహోషువ జెరుబ్బాబేలు కలిసి మందిరం యొక్క పునాది వేసి ముగించిరి అని మనం చూస్తున్నాం. అంటే మందిరపు పనిలో సహకారిగా ఉన్నటువంటి వాడుగా మనము చూస్తాం. మీరు చదివితే ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అలాగే 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. అలాగే 8వ వచనం. 8వ వచనం. అలాగే 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. అలాగే హగ్గయి గ్రంథములో కూడా మనము చూస్తాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు, 14వ వచనం కూడా చదువుకోవచ్చు. 1 నుండి 14 వచనాలు. అలాగే హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనము చదువుకోవచ్చు. జెరుబ్బాబేలు యెహోషువలు ఇక్కడ జంటగా కనబడుతూ ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం.
అంటే జత పనివారుగా ఉండి పనిచేశారని. ఎజ్రాలో ఈయన పేరు కొంత మార్పు ఉన్నది. ఎజ్రాలో ఈయన పేరు కొంత మార్పు ఉన్నది. అయినను వ్యక్తి ఒక్కడే, ప్రధాన యాజకుడైన యెహోషువ. ఇక్కడ యెహోషువ నిలువబడుట అంతే. యెహోషువ ప్రధాన యాజకుడైన యెహోషువ ఇశ్రాయేలీల ప్రతినిధిగా నిలువబడుచూ ఉన్నాడు. ఈయన ఇశ్రాయేలీలకు ప్రతినిధిగా నిలువబడుతూ ఉన్నట్లు మనము చూస్తున్నాం. అయితే న్యాయస్థానము యెహోషువ యెరూషలేముకు ఇశ్రాయేలీలకు సూచనగా ఉన్నాడు. ఎవరు? యెహోషువ యెరూషలేముకు ఇశ్రాయేలీలకు సూచనగా ఉన్నాడు. న్యాయస్థానములోనేమో ముద్దాయిగా ఉన్నాడు. న్యాయస్థానములోనేమో ముద్దాయిగా ఉన్నాడు. కానీ యెరూషలేమునకు ఇశ్రాయేలీలకు సూచనగా ఉన్నాడు. ఇది యెరూషలేం ఇశ్రాయేలీల స్థితిని సూచించుచూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, మనకు అర్థమైన సత్యం. ఇక మూడవ వచనాన్ని మనము చదివితే సాతాను ఫిర్యాది అయి నిలిచినట్లుగా చూస్తున్నాం. సాతాను ఫిర్యాది అయి నిలిచాడు. సాతానుడెప్పుడు ఫిర్యాదులు చేసేవాడు, సహోదరుల మీద నేరాలు మోపేవాడు, అవిధేయతను కలిగించేవాడు, చల్లిన విత్తనాలను ఎత్తుకొని పోయేవాడు కదా. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరిగేవాడు. అంతేకాదు, వెలుగుదూత వేషం వేసుకొని తిరుగుతా ఉన్నాడు. దేవుని యొక్క సరళత నుండి పాడు చేయాలనే ప్రయత్నం చేస్తున్నవాడు మొదటి నుండి కూడా. కాబట్టి అదే సాతానుడు ఫిర్యాది అయి నిలిచినట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, వీని పని ఎల్లప్పుడూ ఏమని చెప్పా? నేరాలు మోపుటయే. నిజంగా యోబు మీద నేరాలు మోపి 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 ఓడిపోయాడు. అవును కదా. నేరాలు మోపి మోపి ఓడిపోయినట్లుగా మనము చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి 12 వచనాల యొక్క సంగతి మనం చూస్తాం. అలాగే యోబు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనము చూస్తాం. ప్రియులారా, సాతానుడు చెప్పినట్లు యోబు దేవునిని దూషించలేదు. సాతానుడు చెప్పినట్లు యోబు దేవుణ్ణి దూషించలేదు. జనులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడు. అవును కదా. జనులను లెక్కించడానికి దావీదును ప్రేరేపించాడు. దినవృత్తాంతముల 1వ గ్రంథం 21వ అధ్యాయములో మనము చూస్తాం. సరే, ఇక్కడ చక్కని వచనాలు స్క్రీన్ మీద వస్తున్నాయి. దాటి పదం కొంచెం స్పీడ్ గా ముందుకు వెళదాం. దినవృత్తాంతముల 1వ గ్రంథం 21వ అధ్యాయములో సాతానుడు దావీదును ప్రేరేపించాడు జనసంఖ్యను లెక్కబెట్టమని. అలాగే నిర్గమాకాండం 30వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు. నిర్గమాకాండం 30వ అధ్యాయం 11 నుండి 16 వచనాలలో ప్రాణ పరిక్రయ ధనము ఇవ్వకుండా లెక్కించుటకు ప్రేరేపించాడు. ప్రాణ పరిక్రయ ధనము ఇవ్వకుండా లెక్కించడానికి ప్రేరేపించినట్లుగా చూస్తాం. నేడు కూడా మన మీద దేవుని ఎదుట నేరాలు మోపడానికి చాలా మరి యెహోవా మోషేతో ఇట్లన్నాడు, నీవు ఇశ్రాయేలు లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన యెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు అని చెప్పాడు. 10వ వచనములో
ఈ మాటలు మనము గమనిస్తాం. 9, 10, 11 నుండి 16 వచనాలలో నిర్గమాకాండం. సరే ప్రియులారా, ఇదంతా చదువుకుంటే టైం పడుతుంది. మీరు తర్వాత అయినా చదువుకోండి. కనుక సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు సాతానుడు. సర్వలోకాన్ని, ఏదో కొద్ది మందిని అక్కడక్కడ కాదు, సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు. అందువలనని శోధకుడని, అపవాది అనియు, దుష్టుడనియు, నరహంతకుడనియు, అబద్ధికుడనియు, అబద్ధమునకు జనకుడనియు, యుగ సంబంధమైన దేవతనియు, వాయుమండల అధిపతి అనియు, గర్జించు సింహమనియు, యుక్తిగల సర్పమనియు, వెలుగు దూత అనియు, ఎర్రని మహా ఘట సర్పము అనియు, దొంగ అని, దాగోను అని, బయల్జేబూబు ఇలాగు మొదలైన పేర్లతో పిలువబడతా ఉన్నాడు. పేర్లన్నీ విన్నారా? విన్నారులే, రాయగలిగారా? చెప్పనా? రాసుకోండి. వారికి ఉన్నటువంటి పేర్లు, ఒకటి సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు, ఒకటి సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు, 2 శోధకుడు, శోధకుడు, 3 అపవాది, అపవాది, 4 దుష్టుడు, దుష్టుడు, 5 నరహంతకుడు, నరహంతకుడు, 6 అబద్ధికుడు, అబద్ధికుడు, 7 అబద్ధమునకు, అబద్ధములకు జనకుడు, అబద్ధములకు జనకుడు, 8 యుగ సంబంధమైన దేవత, యుగ సంబంధమైన దేవత, వాయుమండల సంబంధమైన అధిపతి, 9 వాయుమండల సంబంధమైన అధిపతి, 10 గర్జించు సింహం, గర్జించు సింహము, గర్జించు సింహము, 11 యుక్తిగల సర్పము, 11 యుక్తిగల సర్పము, 12 వెలుగుదూత వేషము ధరించిన వాడు, వెలుగుదూత వేషము ధరించిన వాడు, 13 ఎర్రని మహాఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పము, 13 దొంగ, 13 దొంగ, 14 దాగోను, 14 దాగోను, 15 బయల్జేబూబు, బయల్జేబూబు అనే పేర్లతో పిలువబడుచూ ఉన్నాడు. వానికి ఎన్ని పేర్లు ఉన్నాయండి? 15 పేర్లు ఉన్నాయి. మీకెన్ని పేర్లు ఉన్నాయండి? మీకు కూడా ఉంటాయిలే, లేవా? మామూలు పేరు ఒకటి, అదే ఆధార్ కార్డులో పేరు ఒకటి, చర్చిలో పేరు ఒకటి, అలాగే ముద్దుగా పిలుచుకునే పేరు ఒకటి. అయ్యా లేవా? నిక్ నేములు అంటారు కదండి. అప్పుడప్పుడు ప్రేమ కొద్ది బోల్డ్ అని పేర్లు పెడతా ఉంటారు భర్తలు భార్యలకి, ఆ పేర్లు. అలాగే భార్యలు కూడా భర్తలకు పెడతా ఉంటారు మరికొన్ని పేర్లు. అవేంటో మీకు గుర్తొచ్చుంటాయిలేండి, నేను చెప్పక్కర్లేదు. మీకు గుర్తొచ్చాయా లేవా? సరేలేండి, మీకు కూడా ఎన్ని పేర్లైనా ఉండొచ్చు, కానీ రికార్డెడ్ గా ప్రభు దగ్గర ఒక్క పేరే ఉండాల. అదే సమయంలో ప్రియులారా, మన పేరును బట్టి ఏమి లేదు కానీ మన తీరును బట్టి దేవుని దగ్గర లెక్కున్నది. మన తీరుందో చూశారు? మన తీరును బట్టి దేవుని దగ్గర
లెక్క ఉన్నది అనే విషయాన్ని మనం చూడాలి. సరే, ఈ దర్శనంలో సాతాను ఫిర్యాది అయి యెహోషువ ప్రక్క నిలిచినట్లుగా చూస్తున్నాం. నిలిచేమన్నాడు? ఈ దర్శనమందు యెహోషువ ఇశ్రాయేలీల అధిపతిగా ఉన్నాడని మనం చూశాం కదా. అలాగైతే సాతాను ఇశ్రాయేలీలందరి పక్షముగా ఫిర్యాది అయి నిలిచినట్లుగా మనము చూస్తున్నాం. మనం ఇందాక అనుకున్నాం, ప్రధాన యాజకుడైన యెహోషువ యెరూషలేమునకును ఇశ్రాయేలీలకును సూచనగా ఉన్నాడు అని. అలాగైతే సాతాను ఇశ్రాయేలీలందరి పక్షముగా ఫిర్యాదు చేస్తున్నాడనేది మనము గమనించాలి. అనగా ఇశ్రాయేలీలు వంశమే లేకుండా చేయవలెనని వాని ప్రయత్నం. ఇశ్రాయేలీల వంశమే లేకుండా చేయాలనేది మొదటి నుండి వాని ప్రయత్నం అండి. ఆ ప్రయత్నం ఎక్కడ ఆరంభమైంది? అయ్యా, ఎక్కడ ప్రారంభమైంది? తొందరగా. నిర్గమకాండములో. ఆదాము అవ్వ. అయ్యో, మీరు అప్పుడే అనుకుంటున్నారా ఎక్కడ ఆరంభమైందో? కయ్యీను దగ్గరే ఆరంభమైంది. మంచివానిని నాశనము చేయాలని ఆరంభం ఎప్పుడు? ఏమండి? ఆదాము అవ్వల తరువాత. అసలు ఒక విధంగా మనం ఆలోచన చేస్తే అవ్వమ్మ దగ్గర నుండి ఆరంభమైంది కదా. ఇంకా కొంచెం మనం ఆలోచన చేస్తే అవ్వమ్మ దగ్గర నుండి ఆరంభమై ఆదాము గారికి తినిపించాడు. ఆ తర్వాత కయీనులోనికి ప్రవేశించగా తన తమ్ముని చంపించాడు. ఇక అక్కడి నుంచి చూడండి, వరుస వరుస వరుస. ఆఖరికి ఫరోలో ప్రవేశించాడు ఐగుప్తులో. ఇశ్రాయేలీలు లేకుండా వారు వృద్ధి చెందుతున్నారు గనుక ఏసేపును ఎరుగని ఒక తరము వచ్చి ఇశ్రాయేలీలు లేకుండా చేయాలని, ఒకవేళ ఉన్నా వారు వెట్టి పరులకు వెట్టి చాకిరి చేసేవారుగా ఉండాలని ఆనాటి నుండి ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. ఏనాటి వరకు ప్రయత్నం చేశాడు? ఏనాటి వరకు? బబులోను కాలములో జ్ఞానులైనటువంటి నలుగురిని నాశనము చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆఖరికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారని వార్త తెలుసుకున్న హేరోదు, ఇక మీరు ఇలాగ ఆలోచన చేయండి, ఆనాడు ఆరంభమైన నాట నుండి నేటి వరకు ప్రభు పిల్లలు లేకుండా చేయాలని, ప్రభువుకు దూరము చేయాలని, వాని అనుచరులుగా మార్చుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరికి 1000 ఏండ్ల పాలన తర్వాత కూడా కొందరిని ఆకర్షించి యుద్ధము చేయడానికి కూడా వెనుకాడని వాడుగా ఉన్నాడు అపవాది. ఇక మీరు అది రాసుకోవాలా, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధంగా దేవుని పిల్లలకు నష్టం కలుగ చేయాలని, కీడు చేయాలని. హామాను కాలములో యూదుల విషయములో కూడా, మొర్దెకై కాలములో హామాన్ అనేవాడు ఎవరి సంబంధం అనుకున్నారు? ఇలాగున దేవుని పిల్లలకు వ్యతిరేకం ఆరంభము నుండి వస్తూనే ఉంది. అది ఇప్పటికీ వస్తూనే ఉంది. అది మనము గమనిస్తూ వస్తూ జాగ్రత్తగా జీవించాలి. ఎప్పటి వరకు? సంఘము ఎత్తబడు వరకు క్రీస్తు విరోధి అడ్డగిస్తూనే ఉంటాడు అని చెప్పాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కదా. ఏమండి, ఇంత ఎక్కువైన సంగతులు మీరు విన్నారా? అర్థం చేసుకున్నారా? సంఘము ఎత్తబడు వరకు వాని ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. సరే, ఇక్కడ సాతాను ఫిర్యాది అయి
యెహోషువ మీద ఏం చేస్తున్నాడు? నేరం మోపుతా ఉన్నాడు. అప్పుడు ఈ దూత ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇతడు అగ్ని నుండి తీయబడిన కొరివి అని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, సాతానుడు గాని సాతాను పిల్లలు గాని మన మీద ఎన్నో నిందలు, ఎన్నో నేరాలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? లోపము లేని వారముగా, మలినము లేని వారముగా, దోషము లేని వారుగా, పాపము లేని వారుగా, పవిత్రమైన జీవితాన్ని జీవించేవారుగా, ప్రభు దూత వచ్చి మన పక్షంగా నిలువబడి మన పక్షంగా గొప్ప సాక్ష్యం ఇచ్చే అనుభవాలు మనము కలిగిన వారంగా ఉండాలి. ఆ విధమైన సిద్ధపాటు మన బ్రతుకులో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనలను బట్టి ప్రభు మహిమపరచబడతారు. అర్థమైందండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సాతానుడు ఎప్పుడు కూడా వాడు ఫిర్యాది అయి మనలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తూనే ఉంటాడు. పూర్వకాలములో ఒకప్పుడు ఇశ్రాయేలీల వంశమును నాశనము చేయవలనని ఫరోను పట్టుకొని మగ సంతానమంతటిని నాశనము చేయాలని తలపెట్టాడు గాని సాతానుడు ఓడిపోయాడా, గెలిచాడా? ఓడిపోయాడు. ఇశ్రాయేలీలు అత్యధికముగా ప్రబలి ఐగుప్తు దేశము విడిచి పాలస్తీనా దేశము ఆక్రమించుకున్నట్లుగా చూస్తాం. ఇక రెండవదిగా అతల్యాను కూడా ప్రేరేపించి రాజవంశమును లేకుండా నాశనము చేయాలని అతల్యాను ప్రేరేపించినట్లుగా మనము చూస్తాం. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. అక్కడ కూడా సాతానుడు ఏమైపోయాడు? ఓడిపోయాడు. నిజమే ప్రియులారా, ఆఖరికి క్రీస్తును వధించాలని హేరోదును ప్రేరేపించాడు గాని సాధ్యము కాకపోయినట్లుగా చూస్తాం. చూడండి, అతల్య రాజకుమారులందరినీ నాశనము చేసినట్లుగా చూస్తాం. ప్రియులారా, కొన్ని విషయాలు మనము ఆధారంగా ఆలోచన చేయాలి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 13 నుండి 18. ఈ అంత్య దినాలలో కూడా ఇశ్రాయేలుల హింసించడానికి వాడు పూనుకొని ఉన్నాడు. అంత్య దినాలలో ఇశ్రాయేలీలను హింసించడానికి పూనుకున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు. అన్ని పెద్ద వచనాలే చెప్పడం కష్టంగా ఉంది కదా మీకు? సరేమా, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవచ్చు ఉన్నప్పుడు ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయినట్లుగా మనము చూస్తాం. సరే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు. అయితే ఇక్కడ చెరలో నుండి విడుదల పొంది తమ స్వాతంత్ర్యమును నిలుపుకోవడానికి కృషి చేయుచున్న ఇశ్రాయేలు పక్షముగా సాతాను ఫిర్యాది అయి నిలుచుచూ ఉన్నట్లుగా మనము చూస్తాం. సాతాను ఫిర్యాది అయి నిలిచినట్లుగా చూస్తాం. అయితే ప్రియులారా, ఇక 4వ వచనాన్ని మనము గమనించినట్లయితే, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్ట తీసివేయుడి అని చెప్పాడు. ప్రియులారా, ఈ మాట మనము ఆలోచన చేసినప్పుడు కొన్ని సంగతులు మనం అర్థం చేసుకుంటాం. యెహోవా దూత మాట్లాడిన సందర్భం, సాతాను ఫిర్యాది అయి నిలిచిన సందర్భం. యెహోవా దూత అంటే ఎవరు అనుకున్నాం? యెహోవా దూత అంటే మనం ముందే అనుకున్నాం. యెహోవా దూత అనగా
క్రీస్తు క్రీస్తు ఆయన యెహోషువ పక్షముగా ఉత్తరవాదిగా నిలిచినట్లుగా చూస్తాం. యెహోషువ పక్షముగా ఉత్తరవాదిగా నిలిచాడు అనగా ఇశ్రాయేలీల పక్షముగా ఉత్తరవాదిగా ఆయన నిలిచిన వాడుగా చూస్తున్నాం. నేడు పరలోకములో కూడా సాతానుడు మన మీద నేరాలు మోపుచుండగా తండ్రి సమక్షములో మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? తండ్రి సన్నిధిలో మన పక్షముగా ఆయన సమక్షములో ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు అనగా మన పక్షమున వాదించేవాడు. ఆ వచనం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పక్షమున ఆయన సమక్షములో ఉండి మనకు న్యాయము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. 2వ వచనం ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని దైవ లేఖనంలో మనము చూస్తున్నాం. నిజమే, మనము మొదటి అధ్యాయములో మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడని మనం విన్నాం మొదటి అధ్యాయంలో. అలాగే 2వ అధ్యాయములో ప్రియులారా, మన మధ్య నివాసి అయి ఉండి కాపాడుచున్న క్రీస్తును మనము చూచాం. మొదటి అధ్యాయములో మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్న క్రీస్తును చూశాం. 2వ అధ్యాయములో మన మధ్య నివాసి అయి ఉండి కాపాడుచున్న క్రీస్తును చూశాం. ఈ అధ్యాయములో మన ఉత్తరవాది అయిన క్రీస్తును చూస్తున్నాం. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మొదటి అధ్యాయం జకర్యా గ్రంథములో మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్న క్రీస్తును చూశాం. 2వ అధ్యాయములో మన మధ్య నివాసి అయినటువంటి క్రీస్తును చూచాం. ఇక 3వ అధ్యాయములో మన పక్షముగా ఉత్తరవాది అయిన క్రీస్తును మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ అధ్యాయములో ఇశ్రాయేలీయులకు ఏమై ఉన్నాడో నేడు మనకు అదే అయ్యున్నాడు. సాతాను చెప్పే నేరాలకు క్రీస్తు జవాబుదారిగా చెప్పుచూ ఉన్నట్లుగా మనము చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు మనం ఆలోచన చేసినట్లయితే స్పష్టంగా మనము గుర్తించవచ్చు. యేసుక్రీస్తు మన పక్షముగా ఆయన ఉన్నాడు. మన పక్షముగా ఆయన ఉన్నాడు. కాబట్టి మన పక్షముగా ఉత్తరవాది ఉన్నాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా, వచ్చాడు, తన విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచి 40 దినాల వరకు భూమి మీద అగపడుచు ఆయన వెళ్ళిపోయాడు. 50వ దినమున ఆత్మను కుమ్మరింపజేశాడు. ప్రియులారా, ఇప్పుడు ఆయన తండ్రి సన్నిధిలో మన పక్షముగా ఆయన సమక్షములో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఏం చేస్తున్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఏమనున్నది? 7:25లో వ్రాయబడిన మాట చూడండి. ఈయన
తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఏమండి, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం. అంటే మన పక్షమున ఆయన ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విరామము లేని విజ్ఞాపన, విశ్రాంతి పొందని విజ్ఞాపన. ఆయన భూమి మీద ఉన్నప్పుడు పనే చేశారు. ఇక్కడ నుండి ఆయన చేసిన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉండి కూడా పని చేస్తున్నారు. ఆయన ఎప్పుడు రెస్ట్ లేదండి. ఆయనకి రెస్ట్ లేదండి. మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు. ఎంత గొప్ప మాట! ఇంకో మాట అక్కడే ఉంది కదా, అక్కడే ఉంది ఇంకొక మాట. ఈ విజ్ఞాపన దేనికి చేస్తున్నాడు? ఆ వచనంలోనే, తన యొద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించడానికి. తన యొద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించడానికి ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. విజ్ఞాపన చేయుటకై నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. కనుక మనలను సంపూర్ణులనుగా రక్షించడానికి ఆయన ఎంతో గొప్ప కార్యాన్ని మన పక్షంగా చేసి వెళ్ళాడనమా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభువు మన పక్షంగా ఆయన గొప్ప మేలు చేసిన వాడు, గొప్ప ఉపకారము చూపిన వాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ఆయన నామాన్ని మహిమపరచాలి. కనుక మనము ఈ లోకములో ఎలా బ్రతకాలి? ప్రధాన యాజకుడైన యెహోషువ వలె బ్రతకాలి. అగ్ని నుండి తీయబడిన కొరివి అన్నట్లుగా ఆయన జోలికి వెళ్ళాము అనంటే, ప్రియులారా, ఆయన జోలికి వెళ్ళాము అనంటే ఆయన నిప్పురా, ఆయన ప్రకాశించే వెలుగురా. ఆయన దగ్గర మన ఆటలు సాగవు అన్నట్టుగా అలాగున అగ్ని నుండి తీయబడిన కొరివిలాగా మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనలో బలహీనతలు ఎప్పుడైతే ఉంటాయో ఎదుటివానికి మనం లోకు అవుతాం. నిజమా కాదా? అదే మనలో బలహీనతలు లేకుండా మనము ఖచ్చితంగా ఉన్నాము అని అంటే ఎదుట వాళ్ళ దగ్గర లోకు కాదు, గౌరవాన్ని సంపాదిస్తాం. మనము చెప్పే ఏ మాటకైనా వారు విలువను ఇవ్వగలుగుతారు. ఆయన ఏదైతే చెప్తారో అలాగే జీవిస్తారు. కాబట్టి ఆయన్ని మనం గౌరవించాలి అని అనుకుంటారు. అలాగున సోదరులైనా సహోదరులైనా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని గుర్తించి గమనించి దేవునికి మహిమకరంగా జీవించవలనని ప్రభుపక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ 3 అధ్యాయాలలో మొదటి అధ్యాయములో క్రీస్తు ప్రభు ఎవరు? మన పక్షముగా విజ్ఞాపనము చేయ. రెండవ అధ్యాయములో క్రీస్తు ప్రభు ఎవరు? మన మధ్య నివసించేవాడు, అంటే మనకు తోడై ఉండేవాడు అని అర్థం. 3వ అధ్యాయములో ఆయన ఎవరు? మన పక్షముగా ఉత్తరవాదిగా ఉన్నవాడు. అర్థమైందా? ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. మిగిలిన సమయాల్లో ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, మమ్మును మీరెంతో ఎక్కువగా ప్రేమించారు. మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంతటి విశేషమైన మీ కృపా కనికరం మా పైన కుమ్మరింపజేసి దినదినము అనుదినము మమ్మను ఆదుకొని మమ్మను నడిపించుచూ ఉన్న మీ ప్రేమ కొరకై స్తోత్రములు. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీరు కృప చూపిస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా నాయన, మా పట్ల మీకున్న అనురాగ వాత్సల్యములనన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మమ్మను విడువని వాడవుగా, ఎడబాయని వాడవుగా, మా కన్న తండ్రిగా మీరున్న దానిని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రభువా, మీ నామ మహిమార్థమై
సమస్త విషయాలలో తోడుగా ఉండి మేలు చేస్తూ ఉన్న మా ప్రాణప్రియుడవైనందుకు స్తోత్రం. ప్రభువా, మేము ఎప్పటికప్పుడే ఎంతో పరిశుద్ధంగాను, నీతిగాను, యథార్థంగాను, పవిత్ర ప్రవర్తనతో జీవిస్తూ మీకు మహిమ తెచ్చే వారంగా ఉండడానికి కృప చూపండి. మలిన వస్త్రము లేకుండా, ఇహలోక మాలిన్యం మాకంటకుండా మీకెంతో మహిమకరంగా జీవించుటకు మాకు నేర్పించమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, అన్ని విషయాలలో తోడు నీడగా ఉండి కాచి కాపాడి మేలు చేస్తూ విడువక ఎడబాయక కృప చూపించే మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు